my dear students. This is Sushma of Botany Department from CRR College for Women. We are learning about the topic Phytogeographic regions of India from the paper Basics of Vascular Plants and Phytogeography of Unit 5. Introduction. The phytogeographic regions are known as botanical zones. అసలు phytogeographic regions అంటే ఏంటి? Phytogeographic regions మనము botanical zones అని కూడా అంటాము. Vegetation of any botanical zone is determined by climatic factors, biotic factors and geological conditions. ఇప్పుడు బొటానికల్ జోన్స్లో ఉండే వెజిటేషన్ అంటే ప్లాంట్స్ యొక్క గ్రోత్ కానీ అలా దాన్ని దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే బై క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఆర్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ జియోలాజికల్ కండిషన్స్. సో అవి బాగుంటేనే కదా ప్లాంట్స్ అనేది బాగా గ్రో అవుతాయి. సో వెజిటేషన్ ఆఫ్ ఎనీ బొటానికల్ జోన్, ఏ బొటానికల్ జోన్లో అయినా కూడా ఇట్ ఈస్ డిటర్మైన్ బై ద క్లైమేటిక్ ఫ్యాక్టర్స్, బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ జియోలాజికల్ కండిషన్స్. హూకర్ అనే సైంటిస్ట్ ఇన్ 1907 ఇతను ఏం చేశాడంటే హీ ఫస్ట్ డివైడెడ్ ద ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఇంటూ 8 కేటగిరీస్. అంటే ఇతను ఏం చేశాడు, ఈ హూకర్ అనే సైంటిస్టు ఫస్ట్ తిను ఈ ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ని 8 రీజియన్స్ కింద డివైడ్ చేశాడు. ఎప్పుడు ఇన్ 1907. బట్ తర్వాత లేటర్ డి చటర్జీ ఇన్ 1962లో మళ్ళీ ఇతను ఏం చేశాడంటే హీ డివైడెడ్ ద ఇండియాస్ వెజిటేషన్ ఇంటూ 9 బొటానికల్ జోన్స్ కింద డివైడ్ చేశాడు ఇతను. ఏంటి ఆ 9 బొటానికల్ జోన్స్? మన ఇండియాలో ఉన్న 9 బొటానికల్ జోన్స్ ఏంటి అంటే వెస్టర్న్ హిమాలయాస్, ఈస్టర్న్ హిమాలయాస్ ఒకటి, ఇండస్ ప్లెయిన్, గ్యాంజెటిక్ ప్లెయిన్, సెంట్రల్ ఇండియా, డెక్కన్, వెస్టర్న్ కోస్ట్స్ ఆఫ్ మలబార్, అస్సాం అండ్ ఐలాండ్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. సో ఈ 9 మనకి phytogeographic regions which are present in India. సో మనకి ఇక్కడ అనమాట, ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్ లాగా చెప్పొచ్చు. సో ఫైటోజియోగ్రఫిక్ రీజన్స్ మనకి ఎన్ని ఉంటాయంటే మొత్తం మన ఇండియా మొత్తంలో 9 కింద డివైడ్ చేశారు. ఈ ఫైటోజియోగ్రఫిక్ రీజన్స్ మనం బొటానికల్ జోన్స్ కూడా అని అంటాము. ఇదొక జోన్ అనుకోండి, అలాగే ఇదొకటి, అలాగా మొత్తం 9గా డివైడ్ చేశారు ఇండియాని. అందులో ఫస్ట్ వన్ ఏంటిది అంటే వెస్టర్న్ హిమాలయాస్. ది నార్థన్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ బౌండెడ్ బై హైయెస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బొటానికల్ రీజన్స్. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే నార్థన్ పార్ట్ ఉంటుంది కదా పైన హిమాలయాస్ అటువైపు. ది నార్థన్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ బౌండెడ్ బై హైయెస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్. సో అటు సైడ్ అంతా బాగా ఉంటుంది అండ్ మనం ఎలా చెప్పొచ్చు దీన్ని, ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ బొటానికల్ రీజన్ అని చెప్పొచ్చు. వెస్టర్న్ హిమాలయాస్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ బొటానికల్ రీజన్స్ అని చెప్పొచ్చు. ది నార్థన్ మౌంటైన్ డివిజన్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ వెస్టర్న్, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ జోన్స్. అండ్ మనకి నార్థన్ మౌంటైన్స్ అనేవి త్రీ జోన్స్ కింద డివైడ్ చేశారు. ఏంటి ఆ 3 జోన్స్ అంటే వెస్టర్న్ జోన్, సెంట్రల్ జోన్ అండ్ ఈస్టర్న్ జోన్. అందులో మనకి వెస్టర్న్ జోన్ హిమాలయాస్లో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే వాటిల్లో నార్త్ కాశ్మీర్, సౌత్ కాశ్మీర్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ పంజాబ్, కొంచెం పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఎక్సెట్రా. సో ఈ 4 నార్త్ కాశ్మీర్, సౌత్ కాశ్మీర్, పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇది వెస్టర్న్ హిమాలయాస్ కింద చెప్పొచ్చు. దిస్ జోన్ ఈజ్ వెట్. దిస్ జోన్ ఈజ్ వెట్ ఇన్ ఎప్పుడు అంటే ఔటర్ సదరన్ రేంజెస్ అండ్ స్లైట్లీ డ్రై. సో బయట సదరన్ రేంజెస్ బయటకేమో మనకి వెట్గా అనిపిస్తుంది అండ్ కమింగ్ టు ఇన్నర్ నార్థన్ జోన్స్ ఇట్ ఈస్ స్లైట్లీ డ్రై. సో లోపల మాత్రం నార్థన్ జోన్స్ లోపలికి మాత్రం అది కొంచెం డ్రైగా ఉంటుంది ఆ జోన్ అనేది. ఇక్కడ యావరేజ్గా రెయిన్ఫాల్ తీసుకుంటే మన యాన్యువల్ యావరేజ్ రెయిన్ఫాల్ తీసుకుంటే 100 to 200 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ స్నోఫాల్ అక్కర్స్ ఇన్ దిస్ రీజియన్ డ్యూరింగ్ వింటర్ సీజన్. అంటే త్రూ అవుట్ ద ఇయర్ కాకుండా ఓన్లీ డ్యూరింగ్ వింటర్ సీజన్లో స్నోఫాల్ జరుగుతుంది. ఇక్కడ యావరేజ్ రెయిన్ఫాల్ చూసుకుంటే 100 to 200 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ దిస్ రీజియన్ మే బి డివైడెడ్ ఇన్ 3 సబ్ జోన్స్. ఏంటిది ఆ 3 సబ్ జోన్ అంటే సబ్మాంటైన్ జోన్, టెంపరేట్ జోన్ అండ్ ఆల్పైన్ జోన్స్. ఇక్కడ మనకి సబ్మాంటైన్ జోన్ కనుక తీసుకున్నట్టయితే మనకి అప్ టు 1500 మీటర్స్ ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ద సీ లెవెల్, అంటే సీ లెవెల్ నుంచి 1500 మీటర్స్ హైట్ ఉంటుంది. అలాగే టెంపరేట్ జోన్ తీసుకున్నాము. టెంపరేట్ జోన్ ఎక్కడ ఉంటుంది, పైన
సబ్మాంటైన్ జోన్ పైన టెంపరేట్ జోన్ అది ఎంత ఉంటుందంటే 1500 మీటర్స్ నుంచి 3500 మీటర్స్ ఆల్టిట్యూడ్, అంటే సీ లెవెల్ నుంచి అంత హైట్ లో ఉంటుంది ఆ టెంపరేట్ జోన్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు ఆల్పైన్ జోన్స్. ఆల్పైన్ జోన్స్ అంటే ఏంటి, మనకి 3500 మీటర్స్ కన్నా అబోవ్ ఉంటే దాన్ని ఆల్పైన్ జోన్స్ అంటాము. అందులో ఫస్ట్ది ఏంటిది అంటే సబ్మాంటైన్ ఆర్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ జోన్స్. ఇట్ ఇంక్లూడ్స్ ఔటర్ హిమాలయాస్ అక్కర్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. ఫుట్ హిల్స్ అంటే ఏంటి, బేస్ హిమాలయాస్ ఉంటాయి, కింద బేస్ ఉంటుంది కదా, అంటే పైన కొండలాగా కాకుండా కింద బేస్ ఉంటుంది కదా, దాన్ని ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ అంటారు. ఇన్ దిస్ ఏరియా యావరేజ్ రెయిన్ఫాల్, యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది అంటే ఇందులో 100 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ జోన్లో ఫారెస్ట్స్ ఆర్ డామినేటెడ్ బై టింబర్ ట్రీస్. ఏంటి అవి అంటే సాల్ ట్రీస్. సో మీకు ఇక్కడ పిక్చర్లో చూసినట్టయితే ఇవి సాల్ ట్రీస్, దీస్ ఆర్ కామన్ ఇన్ దిస్ జోన్. అంటే టింబర్ ట్రీస్ అంటే ఏంటి, మనకి విచ్ గివ్ సాఫ్ట్ వుడ్ టు మేక్ ఫర్నిచర్స్ ఎక్కువ చేసుకుంటాము. సో అలాంటివన్నీ టింబర్ ట్రీస్. సో సాల్ ట్రీస్ అనమాట. ఇవన్నీ ఎక్కువ ఫారెస్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఈ సాల్ ట్రీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ జోన్లో. అదర్ ఇంపార్టెంట్ ట్రీస్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ట్రీస్ ఉంటాయి. ఏంటిది అవి అంటే సాల్మేలియా, మలబారికం ఈ ట్రీస్, అండ్ ఆల్సో బూటియా, మోనోస్పర్మా ఈ ట్రీస్, అండ్ ఇంకా జిజిఫస్ స్పీషెస్ అనేవి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ సబ్మౌంటైన్ జోన్లో. అండ్ స్వామ్ ఫారెస్ట్స్ ఆర్ సీన్ నియర్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్. ఇప్పుడు మనకి రివర్ బ్యాంక్ మీద ఫారెస్ట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఆ ల్యాండ్ అనేది వెట్గా ఉంటుంది. సో అలాంటి వాటిల్లో గ్రో అయ్యే వాటిని స్వామ్ ఫారెస్ట్స్ అంటారు. అంటే దట్ ప్లేస్, ఆ ప్లేస్ ఎప్పుడు మనకి వెట్గా ఉంటుంది. ఇన్ ద స్వాంపీ ఏరియాస్, ఆ స్వాంపీ ఏరియాస్లో మనకి ఎక్కువ ఎలాంటి ప్లాంట్స్ ఎక్కువ చూస్తామంటే డాల్బెర్జియా సిసో, సో ఇలాంటి ప్లాంట్స్, అండ్ ఆల్సో ఫైకస్ గ్లోమెరేటా. సో స్వాంపీ ఏరియాస్లో మనము ఇలాంటి ప్లాంట్స్ అనేవి ఎక్కువగా చూస్తాము. అండ్ నెక్స్ట్ ఇన్ వెస్ట్ డ్రై రీజియన్స్ సాల్ ప్లాంట్స్ ఆర్ రిప్లేస్డ్ బై జెరిక్ ప్లాంట్స్. అంటే మనకి సాల్ ప్లాంట్స్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సాల్ ప్లాంట్స్ అనేవి సాల్ ప్లాంట్స్ కాకుండా దీస్ ఆర్ రిప్లేస్డ్ బై జెరిక్ ప్లాంట్స్. ఏంటిది ఆ జెరిక్ ప్లాంట్స్ ఏంటి అంటే పర్టికులర్లీ జిజిఫస్. సో ఇలాంటి ప్లాంట్స్ అన్ని కూడా ఉంటాయి. అట్ హయ్యర్ ఎలివేషన్ అరౌండ్ 1000 to 1500 ఆల్టిట్యూడ్, మనం ఇందాక చదువుకున్నాం కదా 1000 నుంచి 1500 ఆల్టిట్యూడ్ వరకు ఉంటుందని. ఇందులో ఏంటి అంటే ఎక్కువ పైన్ ఫారెస్ట్స్ ఆర్ ఫౌండ్ ఎట్ సర్టెన్ ప్లేసెస్. చాలా ప్లేసెస్లో మనకి పైన్ ఫారెస్ట్స్ అంటే ఇలా ఉంటాయి, ఎక్కువ ఈ ఫారెస్ట్స్ అనేవి కనిపిస్తాయి. కామన్ స్పీషెస్ మనకు కామన్గా కనిపించేవి ఏంటి అంటే పైన్లో పైనస్ లాంగిఫోలియా అండ్ పైనస్ రాక్స్బర్గి. సో ఇవన్నీ కూడా పైన్ ప్లాంట్స్ అనమాట. అంటే వాటిలో స్పీషెస్ ఉంటాయి కదా చాలా స్పీషెస్, అందులో ఇది ఒకటి పైనస్ లాంగిఫోలియా అండ్ పైనస్ రాక్స్బర్గి. ఇలాంటి స్పీషెస్ అన్ని ఎక్కువగా ఉంటాయి పైన్ ఫారెస్ట్స్లో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది అంటే టెంపరేట్ జోన్. సో టెంపరేట్ జోన్ ఏంటి, ఇట్ కామన్లీ రేంజెస్ ఎట్ ద ఆల్టిట్యూడ్. మనం ఏమని చదువుకున్నాం ఇందాక, సబ్ మౌంటైన్ జోన్ పైన ఉండేది టెంపరేట్ జోన్ అనుకున్నాం. టెంపరేట్ జోన్ ఎన్ని మీటర్స్ హైలో ఉంటుంది సీ లెవెల్ కన్నా, 1500 to 3500 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్. సో అంత ఆల్టిట్యూడ్ ఉంటుంది. అందులో ఏంటి అంటే ఈ టెంపరేట్ జోన్లో ఓక్ ట్రీస్ ఆర్ డామినెంట్ అలాంగ్ విత్ పాపులస్, బెటులా అండ్ పైరస్. ఈ ట్రీస్ కూడా ఉంటాయి, బట్ ఆల్సో ఓక్ ట్రీస్ అనేవి డామినెంట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ హర్బ్స్ ఆర్ ఆల్సో కామన్ ఇన్ దిస్ రీజియన్. సో హర్బ్స్ కూడా ఉంటాయి, బట్ కామన్ హర్బ్స్ మనం కామన్గా ఏమేమి చూస్తామంటే రానన్కులస్ ఒకటి, అండ్ పాలిగోనియం, ప్రిములా అండ్ మెనీ మెంబర్స్ ఆఫ్ ఆస్ట్రేసీ ఫ్యామిలీలో చాలా వరకు చూస్తాము వీటిల్లో ఈ టెంపరేట్ జోన్స్లో. నెక్స్ట్ది ఏంటిది అంటే ఆల్పైన్ జోన్. అబోవ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ 3500 మీటర్స్, మనకి టెంపరేట్ జోన్ ఎంత 3500 మీటర్స్ వరకు ఉంటుంది కదా, సో దానికన్నా పైన ఉంది అంటే అబోవ్ 3500 మీటర్స్ ఉంది కాబట్టి దీన్ని మనం ఆల్పైన్ జోన్ అంటాము. అండ్ 3500 మీటర్స్ నుంచి 5000 మీటర్స్ వరకు ఉంటుంది ఈ ఆల్పైన్ జోన్ అనేది. అబౌట్ 5000 మీటర్స్ వచ్చేసరికి దాన్ని మనం ఏమంటామంటే స్నో లైన్ అంటాము. సో ఈ ఆల్పైన్ జోన్ ఈ ఆల్టిట్యూడ్ని మనం ఏమంటామంటే స్నో లైన్ ఆర్ ఐస్ లైన్ అని అంటాము. ద వెజిటేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ evergreen conifers అండ్ బ్రాడ్ లీవ్డ్ ట్రీస్, అంటే పెద్ద ఆకులు ఉన్నవి ట్రీస్ అనమాట. The vegetation of this region is characterized by
కుషన్ హ్యాబిట్ అండ్ డ్వార్ఫ్ నేచర్, అంటే చిన్న చిన్నగా ఉన్న ప్లాంట్స్, పొట్టిగా ఉన్న ప్లాంట్స్ అలాంటివి ఉంటాయి అనమాట ఎక్కువ ఈ టైప్ ఆఫ్ జోన్లో. ఇన్ లోవర్ ఆల్పైన్ జోన్ మనకి ఈ ఆల్పైన్ జోన్ అనేది 2 రీజన్స్ కింద చేశారు, లోవర్ ఆల్పైన్ జోన్ అండ్ అప్పర్ ఆల్పైన్ జోన్. లోవర్ ఆల్పైన్ జోన్లో మనకి ఏం కనిపిస్తాయంటే ఎక్కువ ష్రబ్బీ ఫారెస్ట్, అంటే మనకి ఏమనుకున్నాం పైన డ్వార్ఫ్ నేచర్లో ఉన్న ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి అని అనుకున్నాం కదా. సో ష్రబ్స్ అంటే మనకి చిన్న చిన్నగానే ఉంటాయి కదా, ఎక్కువ ష్రబ్బీ ఫారెస్ట్ అంటే ఇదనమాట. సో ష్రబ్బీ ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి ఆర్ కామన్, ఇన్ విచ్ అందులో సిల్వర్ ఫిర్ అనేది ఇంకా కామన్ గా ఉంటుంది. ఇది ఎక్కువగా చూస్తాము, ఈ సిల్వర్ ఫిర్ అనే ప్లాంట్ అనేది ఎక్కువగా చూస్తాము. ఇది ఎక్కడ చూస్తాము? ఇన్ లోవర్ ఆల్పైన్ రీజియన్స్ లో. కమింగ్ టు అప్పర్ ఆల్పైన్ రీజియన్స్, ఇందులో మనం ఏం చూస్తామంటే హెర్బేషియస్ ప్లాంట్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అండ్ మనం ఇది లైన్ ఎక్కడి వరకు అని చెప్పుకున్నాం, మీటర్స్ 3500 టు 5000 అనుకున్నాం. అట్ అబౌట్ 5000 మీటర్స్ ఆల్టిట్యూడ్ అంటే పైన ప్లాంట్ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ నిల్, ప్లాంట్ గ్రోత్ అనేది అసలు ఆల్మోస్ట్ నిల్ అనమాట, చాలా తక్కువగా ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఏంటి, అందులో పోవా అండ్ స్టిపా ఆర్ కామన్ గ్రాసెస్ ఆఫ్ ఆల్పైన్ జోన్. సో ఇది పోవా అండ్ స్టిపా, ఇవన్నీ మనకి చాలా కామన్ గ్రాసెస్ అనమాట, అంటే బాగా తొందరగా కామన్ గా చూస్తాం అనమాట ఈ టైప్ ఆఫ్ గ్రాసెస్ ని మనం ఇన్ ఆల్పైన్ జోన్స్ లో. ఇది వెస్టర్న్ హిమాలయాస్. నెక్స్ట్ వన్ ఈస్టర్న్ హిమాలయాస్. ఈస్టర్న్ హిమాలయాస్ ఎక్స్టెండ్ ఫ్రమ్ సిక్కిం టు అప్పర్ అస్సాం అండ్ డార్జిలింగ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఆ రీజియన్స్ అన్ని ఇది ఈస్టర్న్ హిమాలయాస్ కింద చెప్పారు. వెజిటేషన్ ఆఫ్ దిస్ రీజియన్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ వెస్టర్న్ హిమాలయాస్. వెస్టర్న్ హిమాలయాస్ తో కంపేర్ చేస్తే ఈస్టర్న్ హిమాలయాస్ లో వెజిటేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటంటే డ్యూ టు చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకటి, అండ్ హెవీ మాన్సూన్ రెయిన్ఫాల్ అండ్ లెస్ స్నోఫాల్ అండ్ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. సో ఇవన్నీ మనకి ఈ డిఫరెన్సెస్ అన్ని ప్లాంట్స్ మీద ఉంటాయన్నమాట. సో వెస్టర్న్ హిమాలయాస్ లో ఒకలాగా ఉంటే వెజిటేషన్, ఈస్టర్న్ హిమాలయాస్ లో ఇంకొకలాగా వెజిటేషన్ ఉంటుంది. అలాగే ఈ రీజియన్ కూడా, ఈస్టర్న్ హిమాలయాస్ కూడా మనకి త్రీ సబ్ జోన్స్ కింద డివైడ్ చేశారు. ఏంటి ఆ 3 అంటే ట్రాపికల్ సబ్మాంటైన్ జోన్ ఒకటి, టెంపరేట్ జోన్ అండ్ ఆల్పైన్ జోన్, సేమ్ ఇందాకలాగే. ఫస్ట్ది ఏంటిది, ట్రాపికల్ అండ్ ఆర్ సబ్మాంటైన్ జోన్. ఈ జోన్లో దిస్ జోన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ప్లేన్ అప్ టు ఆల్టిట్యూడ్ ఆఫ్ 1800 మీటర్స్. అండ్ ఈ జోన్లో మనకి ఎక్కువ ఏం చూస్తామంటే మోస్ట్లీ సాల్ ఫారెస్ట్ చూస్తాము. ఇందాక పిక్చర్ చూసాం కదా సాల్ ఫారెస్ట్ అండ్ మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్. డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి సో మీకు ఇక్కడ ఉంది, ఇది డెసిడియస్ ఫారెస్ట్. ఇది ఏంటి అంటే మనకి సీజనల్ గా ప్లాంట్స్ లీవ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి కదా. సో మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే అలాగనమాట. డెసిడియస్ అంటే సీజనల్ గా ప్లాంట్స్ కింద పడిపోతూ ఉంటాయి, మళ్ళీ తర్వాత ప్లాంట్స్ వస్తూ ఉంటాయి కదా, దాన్ని డెసిడియస్ ఫారెస్ట్ అంటారు. కన్సిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏమేమి ఉంటాయి వాటిల్లో, స్టెర్కులియా, టెర్మినాలియా ఆర్ కామన్. సో ఇవన్నీ కామన్ గా చూస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ సవన్నా ఫారెస్ట్. సో ఇది సవన్నా ఫారెస్ట్ అంటే ఏంటి, మనకి ఆల్మోస్ట్ గ్రాసీ ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఇట్ కంటైన్స్ ఎ ఫ్యూ ట్రీస్, కొన్ని ట్రీస్ మాత్రమే చూస్తాము. దీన్ని సవన్నా ఫారెస్ట్ అంటారు. అండ్ ద కామన్ ప్లాంట్స్, వీటిల్లో కామన్ గా ఉండే ప్లాంట్స్ ఏంటి అంటే ఆల్బేజియా ప్రోసిరా అండ్ బిస్టాఫియా. సో ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటిది, ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఇందుట్లో మనకి ఏమి కామన్ గా కనిపిస్తాయి అంటే ఎకినోకార్పస్ అండ్ సినమన్. సో ఈ ప్లాంట్స్ అనేవి కామన్ గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటిది అంటే టెంపరేట్ జోన్. ఇట్ మే బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అప్పర్ అండ్ లోవర్ జోన్స్. అండ్ ఈ టెంపరేట్ జోనే మనకి మళ్ళీ 2 జోన్స్ కింద డివైడ్ చేశారు. ఏంటి, అప్పర్ జోన్ అండ్ లోవర్ జోన్. లోవర్ టెంపరేట్ జోన్ ఇస్ ద రీజన్ బిట్వీన్ 1800 టు 3000 మీటర్స్ ఆల్టిట్యూడ్. సో ఎంత ఉంటుంది అంటే లోవర్ జోన్ ఎంత ఉంటుంది, 1800 నుంచి 3000 మీటర్స్ ఆల్టిట్యూడ్ ఉంటుంది. అండ్ ఇన్ ద లోవర్ జోన్లో మనకి ఎక్కువ ఏం కనిపిస్తాయంటే ఓక్ ట్రీస్, పైనస్ ఆర్ కామన్ ప్లాంట్స్. ఇవన్నీ కామన్ గా ఉండే ప్లాంట్స్ లోవర్ జోన్లో. వెన్ ఇన్ అప్పర్ టెంపరేట్ జోన్స్, పైన అప్పర్ టెంపరేట్ జోన్స్ ఏంటి, మనకి 3000 నుంచి 400 మీటర్ ఆల్టిట్యూడ్ ఉంటుంది. అండ్ కోనిఫర్స్ అండ్ రాడోడెండ్రాన్స్ ఆర్ కామన్. సో కోనిఫర్స్ అంటే ఇది అనమాట, ఈ టైప్ లో ఉంటాయి ప్లాంట్స్ అనేవి. ఇందులో చాలా స్పీషెస్ ఉంటాయి కదా, ఇది ఒకటి కోనిఫర్స్ ఒకటి. అండ్ రాడోడెండ్రాన్స్ అనేవి మనకి అప్పర్ టెంపరేట్ జోన్ లో కామన్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్పైన్ జోన్స్. ఈ ఆల్పైన్ జోన్స్ ఏంటి,
అబోవ్ 4000 మీటర్స్ అప్ టు స్నో లైన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్నో లైన్ వరకు ఉంటుంది అని. సో ఆల్పైన్ జోన్స్ ఏంటంటే 4000 నుంచి స్నో లైన్ వరకు ఉన్నదాన్ని మనము ఆల్పైన్ జోన్స్ అంటాము. ఇక్కడ క్లైమేట్ ఈజ్ హ్యూమిడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్, అంటే చాలా కోల్డ్గా ఉంటుంది. అండ్ ద వెజిటేషన్ ఇన్ దిస్ జోన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ ట్రీస్. అంటే అసలు అక్కడ వెజిటేషన్ అనేది కంప్లీట్గా యాబ్సెన్స్ అయిపోతుంది, అంటే యాబ్సెన్స్ ఉంటుంది, ట్రీస్ అనేవి ఏమి గ్రో అవ్వవు. అండ్ ప్రిడామినెన్స్ ఆఫ్ shrubs అండ్ meadows, ఏమైనా చిన్న చిన్నగా ప్లాంట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అలాంటివి ఏమైనా చిన్న చిన్నగా ఉంటాయి, ట్రీస్ అయితే ఉండవు. ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆఫ్ దిస్ జోన్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటి అంటే రోడోడెండ్రాన్ ఒకటి అండ్ జూనిపెరస్. సో ఈ రెండు అనేది ఇంపార్టెంట్ ప్లాంట్స్ అని చెప్పొచ్చు ఈ ఆల్పైన్ ఇందులో. ఈస్టర్న్ హిమాలయన్ వెజిటేషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ వెజిటేషనల్ యూనిట్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకు మనము ఈస్టర్న్ హిమాలయన్ వెజిటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ రిచెస్ట్ వెజిటేషన్ అని పిలుస్తున్నాము, ఎందుకు అలా చెప్తున్నాము అంటే ఇట్ కన్సిస్ట్ సెవరల్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్. సో మనకి వెన్ కంపేర్డ్ విత్ వెస్టర్న్ అని సో మనకి ఇక్కడ ప్లాంట్ స్పీషెస్ అనేది చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్ స్పీషెస్ అనేవి ఉంటాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిచెస్ట్ వెజిటేషనల్ యూనిట్స్ అని చెప్పొచ్చు. ఇది ఆల్పైన్ జోన్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది, థర్డ్ ఫైటోజియోగ్రఫిక్ రీజియన్ ఏంటి అంటే ఇండస్ ప్లాన్ బొటానికల్ జోన్. ఇదేంటి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా. It includes a part of Punjab, Haryana, Delhi and a part of Gujarat. So ఇవన్నీ మనకి ఇది ఇండస్ ప్లేన్స్ అనమాట. The climate of the zone is characterized by dry hot summer and dry cold winter. సో మనకి ఇక్కడ క్లైమేట్ అనేది ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై డ్రై హాట్ సమ్మర్ అండ్ ఆల్సో డ్రై కోల్డ్ వింటర్. రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 70 సెంటీమీటర్సే ఉంటుంది. బట్ ఇన్ సర్టెన్ రీజన్స్, కొన్ని రీజన్స్లో మాత్రం ఇట్ ఈస్ యాజ్ లో యాజ్ 10 to 15 సెంటీమీటర్స్. కొన్ని రీజన్స్లో చాలా తక్కువగా ఉంటుంది రెయిన్ఫాల్ అనేది. మచ్ ఆఫ్ ద ల్యాండ్ బికమ్ డెజర్ట్ డ్యూ టు ఎక్సెసివ్ డ్రైనెస్. అంటే మనకి ఇక్కడ అంత ఉండదు కదా, అంత వెట్ అనేది ఎక్కువగా ఉండదు మనకి ఇక్కడ. ల్యాండ్ అనేది చూడటానికి డెజర్ట్ లాగా, మచ్ ఆఫ్ ద ల్యాండ్ బికమ్ డెజర్ట్. ఎందుకు అలా అవుతుందంటే డ్యూ టు ఎక్సెసివ్ డ్రైనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం కదా. సో దానివల్ల మనకి ల్యాండ్ బికమ్స్ లైక్ డెజర్ట్. డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్ అండ్ ట్రాపికల్ థార్నీ ఫారెస్ట్ ఆర్ సీన్ ఇన్ దిస్ జోన్. ఎందుకు ఈ జోన్లో చూస్తామంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా కోల్డ్ క్లైమేట్ అనేది చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి మనము ఈ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ని చూస్తున్నాం ఇందులో. వెజిటేషన్ ఈజ్ మెయిన్లీ బుషీ అండ్ థార్నీ. సో ఇందులో ఈ జోన్లో ఏంటి, వెజిటేషన్ అనేది బుషీగా ఉంటుంది అండ్ ఆల్సో థార్నీ. అండ్ సాల్సోలా ఫోటిడా అండ్ లునక్ గ్రాస్ ఆర్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ సెలైన్ సాయిల్స్. సో అలాంటివి మనము ఇక్కడ ఎక్కువగా చూస్తాం. సాల్సోలా ఫోటిడా అండ్ లునక్ గ్రాస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో జీరోఫైటిక్ హెర్బ్స్ ఏంటి లైక్ ట్రైబులస్, సొలానం ఫార్మ్ గ్రౌండ్ వెజిటేషన్. సో ఇవి జీరోఫైటిక్ హెర్బ్స్, అంటే వాటర్ అనేది తక్కువగా తీసుకుంటుంది, అలాంటి హెర్బ్స్ అనేవి మనము ఇక్కడ ఎక్కువగా చూస్తాము. ఇది ఇండస్ ప్లెయిన్స్. నెక్స్ట్ ఏంటిది గ్యాంజెటిక్ ప్లెయిన్స్. ఇన్ దిస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ రిచెస్ట్ వెజిటేషనల్ జోన్స్ ఇన్ ఇండియా. సో ఈ గ్యాంజెటిక్ ప్లెయిన్స్ కూడా మనము ఇట్ ఈస్ ద రిచెస్ట్ వెజిటేషనల్ జోన్స్ అని చెప్పచ్చు. దిస్ జోన్ కవర్స్ ఫ్లాట్ ల్యాండ్ పార్ట్ ఆఫ్ ఢిల్లీ, ఒక పార్ట్ వరకు కవర్ చేస్తుంది, అండ్ హోల్ ఆఫ్ యూపీ మొత్తాన్ని, అండ్ బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ది నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా. సో ఈ పార్ట్స్ అన్ని కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో ఈ గ్యాంజెటిక్ ప్లేన్స్లో మనకి రెయిన్ఫాల్ అనేది ఎంత ఉంటుంది, 50 to 150 సెంటీమీటర్స్ ఉంటుంది. యాన్యువల్ యావరేజ్ రెయిన్ఫాల్ అనమాట ఇది 50 to 150 సెంటీమీటర్స్ ఉంటుంది. ఏ గ్రేట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ అండర్ కల్టివేషన్. అంటే ఇక్కడ కల్టివేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఏంటి కామన్ ప్లాంట్స్ ఏంటి మనకి చూస్తాము, వీట్, బార్లీ, మెయిజ్, సార్గం, ఉరద్, మూంగ్, ఇవన్నీ తెలిసిన ప్లాంట్సే కదా మనకి. సో ఈ ఏరియాలో ఏంటంటే కల్టివేషన్ ఎక్కువగా జరుగుతుంది. కామన్గా మనం చూసే ప్లాంట్స్ ఇవన్నమాట, వీట్, బార్లీ, మెయిజ్, సార్గం, ఉరద్, మూంగ్ ఎక్సెట్రా. ఇందులో మనకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూపీలో చూసుకుంటే గనక యాన్యువల్గా రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది అంటే మనకి 50 to 110 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఇందులో డ్రై డెసిడ్యుయస్ అండ్ shrubby ఫారెస్ట్స్ ఆర్ కామన్ ఇన్ దిస్ పార్ట్. మనం ఇందాక చూసుకున్నాం కదా డెసిడ్యుయస్ను అండ్ shrubby ఫారెస్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి ఈ పార్ట్లో. అండ్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూపీ ఆర్
క్యాపారిస్, అకేషియా అరన్కా. సో ఏంటి అంటే ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటి అంటే సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూపీలో క్యాపారిస్, అకేషియా అరన్కా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్ ఈస్టర్న్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్. సో మనము ఇందాక వెస్టర్న్ పార్ట్లో చూసుకున్నాం కదా రెయిన్ఫాల్ ఇంత ఉంటుంది అని. ఈస్టర్న్ గ్యాంజెటిక్ ప్లెయిన్స్లో ఏంటి ద కండిషన్స్ ఆర్ కోల్డ్ అండ్ వెట్, అండ్ ఇక్కడ మనకి యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 150 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు సెంట్రల్ పార్ట్కి వచ్చేసరికి యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది అంటే ఇందులో 100 to 150 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ హియర్ ద వెజిటేషన్ కన్సిస్ట్స్ మెయిన్లీ డెసిడ్యుయస్ ట్రీస్, సాల్ ట్రీస్ ఆర్ డామినెంట్. ఇది గ్యాంజెటిక్ ప్లెయిన్స్. అండ్ కమింగ్ టు సెంట్రల్ ఇండియా, ఇట్ లైస్ బిట్వీన్ ద అరవల్లి రేంజెస్ నార్త్లో ఉంటుంది అండ్ సత్పురా రేంజెస్ సౌత్లో ఉంటుంది. సో ఈ సెంట్రల్ ఇండియా అనేది మనకి మధ్యలో ఉంటుంది. అరవల్లి రేంజెస్, ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ ద అరవల్లి రేంజెస్ అండ్ సత్పురా రేంజెస్. ఈ రెండింటికి మధ్యలో మనకి సెంట్రల్ ఇండియా ఉంటుంది. ఇట్ కవర్స్ ఎంపీ, మధ్యప్రదేశ్, పార్ట్ ఆఫ్ ఒరిస్సా అండ్ గుజరాత్, వీటన్నిటిని కవర్ చేస్తుంది సెంట్రల్ ఇండియా. అండ్ ఇక్కడ మనకి యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది అంటే 100 to 170 సెంటీమీటర్స్ ఉంటుంది. సమ్ ప్లేసెస్ ఆర్ ఎట్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 500 to 700 meters ఫ్రమ్ ద సీ లెవెల్స్. అండ్ ఈ సెంట్రల్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ మనకి ఎలా ఉంటుందంటే ఆల్టిట్యూడ్స్ అంటే ఏమని చెప్పుకున్నాము, సీ లెవెల్ కన్నా ఎక్కువ మీటర్స్, 500 నుంచి 700 మీటర్స్ వరకు హైట్ ఉంటుంది సీ లెవెల్ కన్నా, దాన్ని ఆల్టిట్యూడ్స్ అంటాము. కొన్ని పార్ట్స్ మాత్రం అలా ఉంటుంది. ఇన్ దిస్ రీజియన్, ఈ రీజియన్లో ఎక్కువ మనం ఏం చూస్తామంటే టీక్ ఫారెస్ట్, సాల్ ఫారెస్ట్ అనేవి చాలా కామన్గా చూస్తాము. అండ్ ఇంకా మెయిన్గా కామన్గా ష్రబ్స్ ఏం కనిపిస్తాయి మనకి అక్కడ అంటే అకేషియా స్పీషీస్, ఇవి చాలా ఉంటాయి కదా, ఇందులో ఒకటి అనమాట అకేషియా అండ్ జిజిఫస్. సో ఈ స్పీషీస్ అనేవి కామన్ ష్రబ్స్ అనమాట, ఇవన్నీ మనం అక్కడ చూసేవి. అండ్ ఇక్కడ ఎంటైర్ ఫారెస్ట్ వెజిటేషన్ ఆఫ్ సెంట్రల్ ఇండియా మే బి డివైడెడ్ ఇంటూ. సో ఈ సెంట్రల్ ఇండియా మొత్తం ఫారెస్ట్ మొత్తాన్ని మనకి ఫారెస్ట్ వెజిటేషన్ని 3 కింద డివైడ్ చేశారు. ఏంటి అవి అంటే ఫస్ట్ వన్ సాల్ ఫారెస్ట్స్ ఒకటి, మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్స్ ఒకటి అండ్ థార్నీ ఫారెస్ట్. మనకి మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్లో మనం ఏం చూస్తాము ఎక్కువగా టెక్టోనా అండ్ బాంబాక్స్ ఇలాంటి ప్లాంట్స్ చూస్తాము. థార్నీ ఫారెస్ట్లో ఎకేషియా అండ్ జిజిఫస్ ఎక్సెట్రా. సో ఇలాంటివి ప్లాంట్స్ చూస్తాము. ఇది సెంట్రల్ ఇండియా. నెక్స్ట్ వన్ ఏంటిది డెక్కన్. ఇట్ ఇంక్లూడ్స్ తమిళనాడు, కర్ణాటక, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ సదరన్ రీజన్స్ ఆఫ్ ఎంపీ, మధ్యప్రదేశ్ అండ్ ఒరిస్సా. యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసరికి ఈ డెక్కన్లో మనకి ఎంత ఉంటుంది అంటే 100 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ డెక్కన్ని మనకి ఇంకా 2 సబ్ డివిజన్స్ చేశారు. ఏంటిది అవి అంటే డెక్కన్ ప్లాట్యూ ఒకటి, కోరమండల్ కోస్ట్ ఒకటి. డెక్కన్ ప్లాట్యూలో ఏంటి అంటే మనకి ఎక్కువ చందన్ ట్రీస్ అనేవి ఎక్కువగా చూస్తాము. అండ్ సెడ్రలా టూనా అనేవి, ఈ ప్లాంట్స్ అనేవి మనం కామన్గా చూస్తాం అక్కడ. ఆన్ రాక్స్ కెపారిస్ ఆర్ కామన్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పిక్చర్లో మనకి రాక్స్ మీద మనకి చిన్నగా ఇవి గ్రో అవుతాయి కెపారిస్ అనేవి, ఇవి చాలా కామన్గా ఉంటాయి అన్నమాట ఈ డెక్కన్ ప్లాట్యూలో. అండ్ ఇంకొకటి థార్నీ ఫారెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద యారిడ్ రీజన్స్ ఆఫ్ హిల్ రేంజెస్. సో అవి కూడా థార్నీ ఫారెస్ట్ అనేవి కూడా మనం ఎక్కువ చూస్తాము. ఇంకొకటి సాల్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎంపీ అండ్ ఒరిస్సా. అంటే సాల్ ఫారెస్ట్ ఇవి మధ్యప్రదేశ్లో ఉంటాయి అండ్ ఆల్సో ఒరిస్సా. శాండల్వుడ్ ట్రీస్ గ్రోయింగ్ ఇన్ ప్యాచెస్ ఆఫ్ మెనీ ఫారెస్ట్. చాలా ఫారెస్ట్లో చూసుకుంటే శాండల్వుడ్ ట్రీస్ అనేవి గ్రోయింగ్ ఇన్ ప్యాచెస్, అంటే అక్కడక్కడ గ్రో అవుతూ ఉంటాయి ఈ శాండల్వుడ్ ట్రీస్ అనేవి. ఇది డెక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ది ఏంటిది కోరమండల్ కోస్ట్. ఇందులో ఏంటి ఇట్ కన్సిస్ట్ లార్జ్లీ ఆఫ్ సమ్ హాలోఫైటిక్ స్పీషెస్ ఆర్ మ్యాంగ్రోవ్స్. అంటే ఇందులో మనకి ఏం గ్రో అవుతాయంటే హాలోఫైటిక్ స్పీషెస్ అనేవి ఎక్కువగా గ్రో అవుతాయి. హాలోఫైట్స్ అంటే ఏంటి, ప్యూర్ వాటర్లో కాకుండా కొంచెం బురద నీళ్లు అలా ఉంటాయి కదా, సో అలాంటి వాటిల్లో ఎక్కువ గ్రో అవుతాయి. అండ్ మ్యాంగ్రోవ్స్. నెక్స్ట్ది ఏంటి వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ మలబార్. ఇట్ ఇంక్లూడ్స్ కేరళ, గోవా, సదర్న్ గుజరాత్, వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఇన్ దిస్ జోన్, ఈ జోన్లో మనకి 4 types ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్ కామన్. 4 typesని కామన్గా ఉంటాయి. ఆ ఫారెస్ట్ ఏంటి, ఆ 4 types అంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఒకటి, ఇట్ ఈస్ 700 meters ఆల్టిట్యూడ్, అంటే సీ లెవెల్ కన్నా 700 meters హైట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్, ఇది ఎంత ఆల్టిట్యూడ్ అప్ టు 1600 meters అంత హైట్లో ఉంటుంది. నెక్స్ట్ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ఇది 1200 meters ఆల్టిట్యూడ్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మ్యాంగ్రూవ్ వెజిటేషన్. ఈ 4 types ఆఫ్ ఫారెస్ట్ అనేవి కామన్గా ఉంటాయి ఈ జోన్లో. In tropical evergreen forests, the trees are tall.
పెద్దగా ఉంటాయి. ఇంపార్టెంట్ స్పీషీస్ ఆర్ వాటిల్లో ఇంపార్టెంట్ స్పీషీస్ ఏంటి అంటే సెడర్లా టూనా ఒకటి అండ్ డిప్టిరోకార్పస్. ఇవన్నీ ఎక్కువగా మనం ట్రాపికల్ ఫారెస్ట్ లో చూస్తాము. నెక్స్ట్ మిక్స్డ్ డెసిడ్యుయస్ ఫారెస్ట్. ఇందులో ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటి అంటే టెర్మినాలియా, టొమెంటోజా అండ్ బ్యాంబూ స్పీషీస్. ఈ మిక్స్డ్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ లో మనం ఈ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా చూస్తాం. కామన్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటి అంటే ఇవి అన్నమాట. నెక్స్ట్ టెంపరేట్ ఫారెస్ట్. Temperate forests commonly called as sholas contain gardenia obtusa, eugenia species are common. వీటిల్లో ఇవి కామన్ గా ఉంటాయి. ద కోస్టల్ రీజియన్స్ ఏంటి? మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ గ్రో లగ్జూరియంట్లీ, అంటే చాలా తొందరగా గ్రో అవుతాయి, ఎక్కువగా గ్రో అవుతాయి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అస్సాం. దిస్ బొటానికల్ జోన్ ఇంక్లూడ్స్ అస్సాం, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయ. దిస్ రీజన్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ వెజిటేషన్ అండ్ హెవీయెస్ట్ రెయిన్ఫాల్. ఇక్కడ హెవీగా రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వెజిటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏంటి అంటే చిరపుంజి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెయినియెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనం చెప్పుకుంటాం కదా చిరపుంజిలో రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది అని. ఇక్కడ ఏంటి యాన్యువల్ రెయిన్ఫాల్ కనుక తీసుకుంటే మనం ఇట్ ఎక్సీడ్స్ 1000 సెంటీమీటర్స్, అంటే రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చిరపుంజిలో. Excessive wetness and high temperature in this zone are responsible for the development of dense forests. అవ్వన్నీ డెవలప్ అవ్వాలి అంటే ఇవన్నీ ఎక్సెసివ్ వెట్నెస్ అండ్ హై టెంపరేచర్ ఇన్ దిస్ జోన్ ఇవి రెస్పాన్సిబుల్ అనమాట. దేనికి? టు ద డెవలప్మెంట్ ఆఫ్ డెన్స్ ఫారెస్ట్. అండ్ బ్రాడ్ లీవ్డ్ tall evergreen angiosperms and some conifers are very common in the forest. సో ఇలాంటివన్నీ ఈ ఫారెస్ట్ లో కామన్ గా ఉంటుంది. వెజిటేషన్ టైప్స్ చేంజెస్ విత్ ద ఆల్టిట్యూడ్ టైప్. అంటే ఆల్టిట్యూడ్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, గ్రౌండ్ లెవెల్ నుంచి సీ లెవెల్ నుంచి పైన ఎంత ఉంటే దాన్ని ఆల్టిట్యూడ్ అంటాం, ఎంత హైట్ ఉంటే దాన్ని ఆల్టిట్యూడ్ అంటాము. సో ఆల్టిట్యూడ్ని బట్టి మనకి వెజిటేషన్ ఉంటుంది, అంటే ప్లాంట్ గ్రోత్ కానీ అలాంటిది వెజిటేషన్ ఉంటుంది. అందులో ఏంటిది ట్రాపికల్ మాయిస్ట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎంత ఉంటుంది అంటే 1200 మీటర్స్ ఆల్టిట్యూడ్ ఉంటుంది. పైన్ ఫారెస్ట్ వచ్చేసరికి 1200 to 700 మీటర్స్ ఉంటుంది. వెట్ టెంపరేట్ ఫారెస్ట్ వచ్చేసరికి 1700 మీటర్స్ ఉంటుంది. దీన్ని బట్టి వెజిటేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ బే ఐలాండ్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్. దీస్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ట్రాపికల్ బెల్ట్. These are represented by Andaman and Nicobar Islands in the east and Lakshadweep Islands in the west. West side lo unna Lakshadweep Islands. And the Andaman and Nicobar Islands are the group of 300 islands which support many characteristics of plants and animals. So manaki idi enti ante 300 islands, chinna chinnaga 300 islands untayi. Ivanni enti which supports many characteristic plants and animals. అండ్ ఇంకొకటి ఏంటిది అనుకున్నాము, లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కూడా మనకి ఇట్ కంప్రైజెస్ 36 మేజర్ ఐలాండ్స్, 36 కలిపి విచ్ టుగెదర్ ఫార్మ్ అన్ ఐలాండ్ ఆఫ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. మెనీ వ్యారీడ్ మెరైన్ ఫనా. సో మనకి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏంటి అవి అంటే ఇంక్లూడ్స్ టర్టిల్ ఒకటి, క్రాబ్స్ ఒకటి, మొలస్కస్ అండ్ ఫిషెస్. ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తాము. అలాగే అండమాన్ ఐలాండ్స్ లో ఫారెస్ట్ టైప్స్, ఏవేవి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయి అండ్ వాటిల్లో ఉన్న కామన్ జనరా ఏంటిది? మాయిస్ట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ చూస్తాము. అందులో ఉన్నది ఏంటిది అంటే డిప్టిరోకార్పస్, కెనారియం. సో ఇలాంటి ప్లాంట్స్ ఎక్కువగా చూస్తాము. అలాగే సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ డిప్టిరోకార్పస్, బాంబాక్స్ అండ్ క్యాలోఫైలం. నెక్స్ట్ ఇది ఏంటిది? డెసిడ్యుయస్ ఫారెస్ట్, టెరోకార్పస్ అండ్ కార్నారియం. ఇవి అండమాన్ ఐలాండ్స్ లో. అలాగే నికోబార్ ఐలాండ్ లో చూస్తే పొజిషన్ అండ్ వెజిటేషన్, ప్లాంట్ యొక్క పొజిషన్ అండ్ వెజిటేషన్ ఏంటి అంటే అండ్ వాటిల్లో ఉన్న కామన్ జనరా ఏంటి. అలాగే వాటిల్లో ట్రాపికల్ ఫారెస్ట్ ఒకటి, అందులో ఏమి చూస్తాం మనం ఎక్కువగా కామన్ గా ఫైకస్ అండ్ ట్రైకోస్పర్మం. తర్వాతది అండర్ స్టోరీ, అందులో ఎక్కువ జిజిఫస్ చూస్తాము. గ్రౌండ్ ఏరియా హెర్బ్స్ అండ్ గ్రాసెస్. సో కింద ఏరియా, మనం గ్రౌండ్ ఏరియా అంటే కింద ఉండేది కదా బేస్ లాంటిది, వాటి మీద హెర్బ్స్ అండ్ గ్రాసెస్ ఎక్కువగా చూస్తాము. అండ్ సమరీ, మనం ఈ రోజు సెషన్లో ఏం చదువుకున్నాము? ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఇన్ ఇండియా, అంటే ఏమేమి రీజియన్స్ ఉన్నాయి ఇండియాలో, ఎన్ని రీజియన్స్ కింద డివైడ్ చేశారు. అండ్ ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ బొటానికల్ జోన్స్. ఎన్ని ఉన్నాయి, వాటిల్లో ఆ జోన్స్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది, ప్లాంట్స్ ఏ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో అవుతాయి, ఎలా గ్రో అవుతాయి, దాని వెజిటేషన్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అవన్నీ చూసాం అనమాట. ఇది ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ.